సాధారణంగా చాలామంది వస్తూ ఉంటారు, సార్ మాకు రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, ఏం చేయాలి అన్నట్టు. సో దీనికి ఏంటంటే ఫస్ట్ అసలు యూరిన్ ఇన్ఫెక్షన్ ఎంత ఉంది, ఎంత సివియారిటీ ఉంది చూసుకుంటారు. నార్మల్ యూరిన్ టెస్ట్, యూరిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్తో కొంతవరకు మనకి ప్రాబ్లం అనేది తెలియచ్చు, అంటే స్క్రీనింగ్ లాగా. సో కొన్నిసార్లు ఏంటంటే మనకి లోపల అనాటామికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా, అబ్నార్మాలిటీస్ ఉన్నా, అంటే కిడ్నీస్, బ్లాడరీ ట్రాక్ట్ అనేది నార్మల్ పొజిషన్లో కాకుండా అబ్నార్మల్ పొజిషన్లో ఉన్న ఈ బ్లాడర్ నుంచి యూరిన్ బయటకు వచ్చే ఈ ట్రాక్ట్ ఏమన్నా అంటే కొద్దిగా ఒక ఎత్తు ఎక్కి యూరిన్ బయటకు రావాల్సి వస్తుందా, కొన్ని రకాల డైవర్టిక్లమ్స్ ఉంటాయి, స్టోన్స్, ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీనికి దాని స్పెసిఫిక్ టెస్ట్, వాళ్ళ సిమ్టమ్స్ బట్టి దాని స్పెసిఫిక్ టెస్ట్ చూసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోగలిగితే రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.